హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం తెలుసుకోబోతుంది ఏంటంటే మెటీరియల్ కాంట్రాక్ట్కి ఇవ్వాలా లేకపోతే లేబర్ కాంట్రాక్ట్కి ఇవ్వాలా అని చాలామంది అడిగారనమాట. మీ ఇల్లు దేనికి ఇచ్చారు అని. నేను ఓపెన్గానే చెప్పాను యూట్యూబ్ కమెంట్స్లో అడిగిన వాళ్ళందరికీ, మేమైతే మెటీరియల్ కాంట్రాక్ట్కి ఇచ్చాం. సో మేము మెటీరియల్ కాంట్రాక్ట్కి ఎందుకు ఇచ్చాము అన్నీ తెలుసు కూడా, ఆర్ లేబర్ కాంట్రాక్ట్కి ఎందుకు ఇవ్వలేదు, రెండిట్లో ఏది బెస్ట్ అన్నీ వీడియోలో మాట్లాడేసుకుంటాం. సో నేను ప్రోస్ అండ్ కాన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి లేబర్ కాంట్రాక్ట్ గురించి చూద్దాం. సో వర్క్ నచ్చినట్టు చేయించుకోవచ్చు లేబర్ కాంట్రాక్ట్కి అయితే. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక మంచి ఎలివేషన్ చేయాలి, అండ్ అలాగే మీకు వచ్చి ఒక కిటికీకి ఫర్ ఎగ్జాంపుల్ విండోకి సమ్ ఫ్రేమ్స్ లాంటివి పెట్టించి, ఇంకా మంచి ప్లాస్టింగ్స్లో ఒక డబల్ కోటింగ్ అండ్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ మోడల్స్ డిజైనింగ్స్ పెట్టుకోవాలి అంటే లేబర్ కాంట్రాక్ట్లో పెట్టుకోవచ్చు. మెటీరియల్ కాంట్రాక్ట్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా చేస్తారంటే, మెటీరియల్ అయిపోతుందని అండ్ అలాగే మళ్ళీ మీరు పని ఎక్కువ తీసుకుంటుందని అలాంటివి ఏం చెయ్యరు. ఓన్లీ బేసిక్ మాత్రమే ఇస్తారనమాట. అండ్ అది కూడా మీరు మాట్లాడుకుంటే ముందుగా మాకు ఇలా కావాలి అలా కావాలి అని మాట్లాడుకోవాలి. లేదు స్పెసిఫిక్గా తెలిస్తే ముందు మాట్లాడుకోవచ్చు. బట్ చాలామందికి తెలియదు కాబట్టి మెటీరియల్ కాంట్రాక్ట్లో అలాంటివి చేయించుకోలేరనమాట. సో అదొక డిసడ్వాంటేజ్ మెటీరియల్ కాంట్రాక్ట్లో. అండ్ ఇప్పుడు లేబర్ కాంట్రాక్ట్కి వచ్చేటప్పటికి పెద్ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఒక లిమిట్ అనేది ఉంటుంది బడ్జెట్కి. ఒక హౌస్ ఎంత కన్స్ట్రక్ట్ చేస్తున్నామో దానికి ఎంత పడుతుంది అని ఒక లెక్క తొక్క ఏమి ఉండదు. ఒక ఇన్ఫినిటీ పూల్ లాగా అనమాట. దెర్ ఇస్ నో బార్. నువ్వు డబ్బులు తీస్తూ ఉంటావు, అడుగుతూ ఉంటుంది ఆ మెటీరియల్కి ఈ మెటీరియల్కి దానికి దీనికి పెడతానే ఉంటావు, డబ్బులు అవుతూనే ఉంటాయి. నీకు అసలు ఎంతవరకు ఎంత లిమిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కట్టు వర్క్ ఎంత ఆపేయాలి, ఇంతటితో ఆపేయాలి, ఇన్ని లక్షలతో ఆపేయాలి, తర్వాత సీలింగ్స్కి ఇంత, కబోర్డ్ వర్క్స్కి ఇంత, స్టైల్స్కి ఇంత నువ్వు చేయలేవు. అన్నీ కలిసిపోయి నీకు అసలు ఒక లెక్క తక్కువ ఉంటుంది అనమాట. డబ్బులు అడుగుతూనే ఉంటుంది, నువ్వు పెడుతూనే ఉంటావు. సో ఇంత బడ్జెట్లో అయిపోతుంది అని లేబర్ కాంట్రాక్ట్లో మనం హౌస్ని ఎస్టిమేట్ చేసుకొని చేయలేం. అదే మెటీరియల్ కాంట్రాక్ట్కి వస్తే ఫస్టే నీకు ఆ కాంట్రాక్టర్ నీకు చెప్తాడు, బిల్డర్ ఇంత అవుతుంది, ఒక 25 లక్షలు అవుతుంది, లేదా ఒక 30 లక్షలు అవుతుంది. మీరు కొంచెం బేరం ఆడుకుంటారు, ఒక 28 లక్షలు చేయించుకుంటారు. సో 28 లక్షలతో మ్యాక్సిమం బేరం పెట్టుకొని అక్కడి నుంచి మీరు డబ్బులు తీస్తారు. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ప్రిపేర్ అవుతున్నారు, బడ్జెట్ని ప్రిపేర్ చేసుకొని బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ యువర్ బిల్డింగ్. అదే మీరు లేబర్ కాంట్రాక్ట్కి వెళ్తే మీది మెటీరియల్ కాబట్టి లేబర్ ఇష్టం వచ్చినట్టు మెటీరియల్ తీస్తారు, నచ్చినట్టు అడుగుతారు. నాకు పిక్ అంటనేది అంటారు. తెస్తూ ఉంటే ఇటుక అయిపోతూ ఉంటుంది, తెస్తూ ఉంటే ఇసుక అయిపోతూ ఉంటుంది, తెస్తూ ఉంటే సిమెంట్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా మీరు ఎంత ఖర్చు పెడుతున్నారో మీకు తెలియదు. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ వర్క్ వస్తే లేబర్ కాంట్రాక్ట్లో క్వాలిటీ ఆఫ్ వర్క్ బాగుంది నన్ను అడిగితే. బికాజ్ మీరు ఓనర్ కాబట్టి మీ మాట వింటారు వచ్చే లేబర్స్ ఆర్ హెల్పర్స్. అదే మీరు మెటీరియల్ కాంట్రాక్ట్లో మీరు ఓనర్ కాదు, యు ఆర్ ద క్లయింట్. వాళ్ళకి బాస్ వచ్చేసి ద కన్స్ట్రక్టర్ ఆర్ ద బిల్డర్. సో బిల్డర్ చెప్తే కానీ లేబర్ కొన్ని పనులు చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చెప్పి ఇలా కట్టించుకుందాం అని మీరు చెప్పినా మీరు బిల్డర్తో మాట్లాడుకోండి అంటారు, నువ్వెవడో నాకు చెప్పడానికి అని కూడా అంటారు. బికాస్ ఎందుకంటే యు ఆర్ ఇండైరెక్ట్ బాస్ అనమాట. సో క్వాలిటీ ఆఫ్ ద వర్క్ అనేది స్లోగా తగ్గడానికి కూడా రీజన్ అదే. ఎందుకంటే బిల్డర్ కన్స్ట్రక్షన్ సైట్లో ఉండడు, మీరు దగ్గరుండి చేయించుకుంటారు, కానీ మీ మాటలు వినరు. సో దెర్ ఇస్ నో యూస్, క్వాలిటీ తగ్గుతుంది. మీకు నచ్చినట్టు వాళ్ళు సిమెంట్ కలపరు, మీకు నచ్చినట్టు ఇసుక కలపరు. అదే మెటీరియల్ మీద అనుకోండి, నచ్చినట్టు కలుపుతారు. నువ్వు నాకు కట్టకి ఇన్ని ఇసుక ఏమంటే అన్నీ వేస్తాడు, ఇన్ని గమనాలు ఏమంటే అన్నీ వేస్తారు. అదే నువ్వు మెటీరియల్ కాంట్రాక్ట్ అనుకోండి, లేదు మేము మెటీరియల్ మిగిల్చడానికి అది కొంచెం తగ్గించేస్తారనమాట. సో బడ్జెట్ గురించి మాట్లాడుకున్నా, క్వాలిటీ ఆఫ్ వర్క్ గురించి మాట్లాడుకున్నా, ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే టైం లైన్. లేబర్ కాంట్రాక్ట్లో మీరు వర్క్ ఫాస్ట్గా ఫినిష్ చేయించుకోవచ్చు, ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తారు కాబట్టి ఫాస్ట్గా వచ్చి మీకు పని చేస్తారు. అదే మెటీరియల్ కాంట్రాక్ట్లో అయితే అంత ఫాస్ట్గా పనులు జరగవు, మెల్లగా అవుతూ ఉంటాయి ఫస్ట్. ఎందుకంటే ఆ బిల్డర్ కొంతమంది లేబర్ని పెట్టుకొని, మేస్త్రిని పెట్టుకొని, ఆయన్నే ఒక మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అవుతుంటే అక్కడికి ఇక్కడికి తిప్పుతాడు అన్నమాట, రొటేషన్ చేస్తూ ఉంటాడు. సో ఆ రొటేషన్లో మీరు లేట్ అయిపోతూ ఉంటుంది మన పనులు. సో మీకు ఫాస్ట్గా అవ్వాలి అంటే డబ్బులు మీ చేతిలో పెట్టుకొని మీరు ఖర్చు పెట్టించుకోండి, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పనులు అయిపోతాయి. అదే మీరు మెటీరియల్ కాంట్రాక్ట్కి ఇస్తే డబ్బులు మీరు ఇచ్చినా పనులు లేట్ అవుతాయి. సో మన డబ్బులు మన చేతుల్లో పెట్టుకొని పని చేయించుకుంటే బెటర్. ఇప్పుడు మాది వచ్చేసి ఒక 15 days మొన్న ఆపేశారు పని, స్లాబ్ వేసిన తర్వాత. సో ఇట్లా ఉంటాయి అనమాట. మనం కూడా ఏం చెప్పలేం కదా, బికాస్ ప్రాక్టికల్గా ఆలోచించాలి. కొన్ని వాళ్ళు పాపం ఏదో కష్టపడి 4-5 పనులు చేసుకుంటేనే డబ్బులు వస్తాయి. సో వాళ్ళు అలా అన్నప్పుడు మనం కూడా ఏం అనలేము, ఆపితే ఆపుతారు ఇంకా. సో మనం అన్ని ప్రోస్ అండ్ కాన్స్ తెలిసే ఇందులో దిగాం కాబట్టి యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ యూ షుడ్ లివ్ విత్ ఇట్. మెటీరియల్ కాంట్రాక్ట్లో ఉండే బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ గురించి చెప్పాలి. చాలామంది ఏం చేస్తారంటే
వదిలేసి వెళ్ళిపోతారు ప్రాజెక్ట్. ముందు డబ్బులు తీసేసుకుంటారండి. మెటీరియల్ కాంట్రాక్ట్‌లో చేసేదేంటంటే ఇదొక గేమ్. నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ ఎ గేమ్. ఓనర్ దగ్గర డబ్బులు తీసుకునే గేమ్. ఎలాగా అంటే ఇలా 5,00,000 దే, ఇలా 2,00,000 దే, ఇలా 1,00,000 దే, ఇలా 50,000 దే. అదేంటో చిన్న పని చేస్తారు, చేసి ఒక ₹1,00,000 ఇవ్వి. చిన్న పని చేస్తారు, 50,000 ఇవ్వి. 3 రోజులు పని చేస్తారు, ఓ 50,000 ఇవ్వి. టపా 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 అంటే ఇట్స్ ఎ గేమ్. మీరు అనుకున్నారు ఒక 28,00,000 బడ్జెట్ అనుకున్నారనుకోండి, ఎలాగైనా 28,00,000 నాకు ఇవ్వాలి కదా, అది ఎంత త్వరగా రాబట్టుకుందామా అని మేస్త్రి ఆలోచిస్తాడు, ఆర్ బిల్డర్ ఆలోచిస్తాడు. మనం ఎంత దాద్దామా, మనం ఎంత ఉంచుకుందామా అని మనం చూస్తాం. ఎందుకంటే ఎంత లాస్ట్‌కి డబ్బులుంటే అంత క్వాలిటీ ఆఫ్ వర్క్ మనం అడగొచ్చు, మనం డిమాండ్ చేయొచ్చు మన చేతిలో డబ్బులుంటాయి. బికాస్ ఐ హావ్ సీన్ మెనీ కేసెస్ కాంట్రాక్టర్ డబ్బులు తీసుకొని పారిపోయారు. మాకు ఇది సరిపోలేదు, డబ్బులు ముందంతా ఖర్చు పెట్టేస్తారండి. మీరు డబ్బులు ఇచ్చారా, మీరు డబ్బులు ఇవ్వగానే ఖర్చు పెడేస్తారు. ఆర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్‌లో ఎవడో ఒక ఓనర్ ఇవ్వడు, అక్కడ ఖర్చు పెడేస్తారు, ఇక్కడ ఖర్చు పెడేస్తారు. సో మొత్తం డబ్బులు ఖర్చు పెట్టేసి ఆడ ఉంచేసుకొని తర్వాత మీరు ఇచ్చిన డబ్బులు నాకు సరిపోలేదు, నాకు ఇట్టలేదు, నా దగ్గర డబ్బులు లేవు, నేను చేయించలేను, చేతులు ఎత్తేసి వెళ్ళిపోతున్నారనమాట. ఐ హ్యావ్ సీన్ మెనీ కేసెస్ డబ్బులు తీసుకొని పనులు చేయకుండా ఎగ్గొట్టేసిన కాంట్రాక్టర్లు చాలామంది ఉన్నారు. అదే బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ మనకి కాంట్రాక్ట్కి ఇస్తే, మెటీరియల్ కాంట్రాక్ట్కి ఇస్తే. అదే లేబర్ కాంట్రాక్ట్లో ఇలా ఉండదు. ఎందుకంటే మెటీరియల్ నీది, వాడు వచ్చి పని చేపిస్తాడు, పని చేయకపోతే లేదు, దట్స్ ఇట్. సో ఈ లేబర్ కాంట్రాక్ట్లో జరిగే బిగ్గెస్ట్ స్కామ్ ఏంటంటే మెటీరియల్ లాస్ అనమాట. సో మెటీరియల్ నాది కాదు కదా అని ఇష్టం వచ్చినట్లు వేసేస్తూ ఉంటారు. సిమెంట్ సాయంత్రం అవ్వగానే ఇంత మిగిలిపోయాయి అనుకోండి, తీసుకెళ్ళి పడేస్తూ ఉంటారు, ఎక్కడో వేసేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇట్లదా మాకంటే మాకు వేస్తున్నారు మెటీరియల్ కాంట్రాక్ట్లో, బట్ ఇక్కడ కొంచెం తక్కువ. ఎందుకంటే అయ్యింది, అమ్మో ఇది మిగిలిపోతుంది అని ఏం చేస్తున్నారంటే కట్టేసి వెళ్తున్నారు ఏదో ఒకటి. అదే లేబర్ కాంట్రాక్ట్లో అనుకో, మెటీరియల్ నాది కాదు కదా, పోనీ అనేసి వదిలేసి వెళ్ళిపోతారనమాట. సో అది వేస్ట్ అయిపోతూ ఉంటుంది లాట్ ఆఫ్ మెటీరియల్. సో మేము పాతిల్లు ఏదైతే కట్టామో అది వచ్చేసి మేము లేబర్ కాంట్రాక్ట్కి ఇచ్చాము. సో లాట్ ఆఫ్ మెటీరియల్ అయితే వేస్ట్ అయింది, చాలా ఇబ్బంది పడ్డాం అప్పుడు కూడా. సో 2 కేసెస్ చూసాం మేము. రెండిట్లో దాంట్లో ఉండాల్సిన లాభాలు ఉన్నాయి, దాంట్లో ఉండాల్సిన నష్టాలు అనేది ఉన్నాయి. ఇంకో బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మెటీరియల్ లేబర్ కాంట్రాక్ట్లో చాలా టెన్షన్ ఉంటుంది నన్ను అడిగితే. ఇప్పుడు హ్యాపీగా మెటీరియల్ కాంట్రాక్ట్లో మేము రావడం, జస్ట్ ఇన్స్పెక్షన్ చేసుకోవడం, వెళ్ళిపోవడం యాజ్ ఎ క్లయింట్. అదే లేబర్ కాంట్రాక్ట్లో నువ్వే మెటీరియల్ తెప్పించి ఆ హెడ్ఏక్ నువ్వు పడలేవు. వీళ్ళు వచ్చి నాకు రాడ్ లేదు, అర్జెంటుగా నేను జనాలను పెట్టేసాను, నువ్వు రాడ్ తీసుకురా అంటారు. నువ్వు అర్జెంటుగా నాకు ఇటుక తీసుకురా, జనాలను పెట్టేసాను, వాళ్ళు ఇటుక లేదు, లేకపోతే పని ఆగిపోయింది అంటారు. సో ఇటుక తేవాల్సిన పని నీదే. రాడ్డు, ఈ పిక్క, అమ్మో సిమెంట్, అవేవి లేకపోయినా నీకు టెన్షన్ అయిపోద్ది అనమాట. అండ్ వాళ్ళ టైంకి తెస్తారా, తేరా, అందుతాయా, అందవా అని. అదే ఇప్పుడు మెటీరియల్ కాంట్రాక్ట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేము స్లాబ్ వేసేటప్పుడు ప్రతిసారి మాకు పిక్ సరిపోలేదు, బట్ మేమైతే ఏం టెన్షన్ తీసుకోలేదు. ఎందుకంటే సరిపోకపోతే ఏమంది, మేస్త్రి ఉండేవారు, ఆయన చెప్తే ఆయన తీసుకొచ్చేసేవారు సింపుల్గా. ఆర్ ఆయన మల్టిపుల్ పనులు చేస్తున్నారు, ఎక్కడో దగ్గర మెటీరియల్ ఉంటే అక్కడి నుంచి తీసుకొస్తారు, ప్రొక్యూర్ చేస్తారు. లేని పక్షంలో మేము చేస్తున్నప్పుడు అలా అయ్యింది అనుకోండి, ఆ వాళ్ళు స్లాబ్ సగంలో ఆగిపోయి మెటీరియల్ రావాలి అంటే ఎంత కష్టపడాలి, ఫాలోఅప్లు చేయించుకొని. మీ మాట వింటారా ఎవరైనా చెప్పండి? సో లేబర్ కాంట్రాక్ట్ ఎవరికి బెస్ట్ అంటే, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇల్లులు ఒక దగ్గర ఉంటాయి, కొనుక్కుని బిల్డ్ చేసుకుంటున్న, కన్స్ట్రక్ట్ చేసుకుంటున్న హౌస్ వచ్చి డిఫరెంట్ ప్లేస్లో ఉంటుంది. సో వేరే ఊర్లో ఇల్లు కట్టుతున్న వాళ్ళు, ఒక దూరంగా, ఇంటికి దూరంగా ఇల్లు కడుతున్న వాళ్ళు, అక్కడ చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, మాకు హెల్ప్ చేసే వాళ్ళు లేరు, మెటీరియల్ చూసేవాళ్ళు లేరు, మెటీరియల్ ఏ రాత్రి వస్తే దాన్ని గ్యాదర్ చేసి పెట్టేవాళ్ళు లేరు, పోనీ మేము వెళ్ళడానికి అంత దగ్గర కూడా కాదు, అండ్ మాకు ఉద్యోగాలు ఉన్నాయి, బిజీ లైఫ్స్, అండ్ కాంట్రిబ్యూట్ చేయలేము, వర్క్తో పాటు 2 మేనేజ్ చేయలేము అనుకున్న వాళ్ళకి నన్ను అడిగితే లేబర్ కాంట్రాక్ట్, మెటీరియల్ కాంట్రాక్ట్ బెస్ట్. సో మెటీరియల్ మొత్తం వాడికి ఇచ్చేస్తే మీరు కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే చాలు. అంటే మెటీరియల్ క్వాలిటీ తగ్గుతున్నప్పుడు మీరు చెప్పొచ్చు అనమాట. సో లేదండి నాకు ఈ మెటీరియలే వేయండి, నాకు సిమెంట్ వచ్చి ఇదే వాడండి, నాకు ఇటుక వచ్చేసి రాజమండ్రి ఇటుకే వాడండి, నాకు సిమెంట్ వచ్చేసి అల్ట్రాటెక్కే వాడండి అని చెప్పారనుకోండి, దానికి తగ్గట్టే వాళ్ళు వేస్తారు. వాళ్ళు ఏం తయారు చేసి తెచ్చారు కదా ఫేక్వి. కాకపోతే ఏంటంటే మీరు కొంచెం దానికి తగ్గట్టు వాళ్ళు ఎస్టిమేషన్ ఎక్కువ వేస్తారనమాట. అది ప్రిపేర్ అయిపోవాలి. కొంచెం డబ్బులు ఖర్చు పెడితే, నన్ను అడిగితే మెటీరియల్ కాంట్రాక్ట్లోనే కొంచెం ఒక రకమైన అలాంటి వాళ్ళకి, ఎవరికైతే పని మేము చేయించుకోలేము, మాకు ఆ టైం లేదు, ఆఫీసులు ఉన్నాయి, లేదా నేను హైదరాబాద్లో ఉన్నాను, అమ్మ వాళ్ళు ఊర్లో ఉన్నారు, ఇల్లు వేరే దగ్గర కట్టిస్తున్నాం, వాళ్ళకి చూసుకోవడానికి అంత నాలెడ్జ్ లేదు, సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మెటీరియల్ కాంట్రాక్ట్కి వెళ్తే బెటర్. మరి మంచిగా పని చేయాలి అంటే కొంచెం డబ్బులు అవుతాయి. కూల్. ఇప్పుడు లేబర్ కాంట్రాక్ట్ ఎవరికి బెస్టో చూద్దాం. నాకు నాలెడ్జ్ ఉంది, నాకు చుట్టాలు ఉన్నారు, నాకు సర్కిల్ ఉంది, నాకు ఎక్కడికి వెళ్ళి ఏ మెటీరియల్ తెచ్చుకోవాలో తెలుసు, నాకు అన్నీ తెలుసు, నేను కొంచెం నాలెడ్జ్ రీసెర్చ్ చేస్తాను అనుకున్న వాళ్ళు లేబర్ కాంట్రాక్ట్కి వెళ్ళండి. బికాజ్ ఎందుకంటే అక్కడ మీకు డబ్బులు తక్కువ అవుతాయి. మెటీరియల్ కాంట్రాక్ట్లో ఏంటంటే మెటీరియల్కి ఖర్చు పెట్టగా, లేబర్కి ఖర్చు పెట్టగా, ఇంకా మేస్త్రి, ఆ బిల్డర్ కొంచెం ప్రాఫిట్ కూడా కలుపుకొని మీకు ఎస్టిమేషన్ ఇస్తాడు. సో ఆ 28 లక్షల్లో ఒక 3 నుంచి ఎంతో కొన్ని లక్షలు అయితే బిల్డర్కి ప్రాఫిట్.
ఆయన ఏం చేయడు అంటే మేనేజ్ చేస్తాడు. సో, ఆయనకి ప్రాఫిట్ అనమాట. సో, ఇప్పుడు మీరనుకోవచ్చు, ఆ ఎఫర్ట్ ఏదో నేనే పెట్టుకొని, ఆయనకిచ్చే ప్రాఫిట్ ఏదో నేనే మిగుల్చుకొని, ఆ 3,00,000 పెట్టి నేను ఇంకా మంచి మెటీరియల్ ఏయించుకొని, ఇంకా బాగా కట్టుకుంటాను. లేకపోతే ఆ 3,00,000 నాకు ఏ కబోర్డ్ వర్కో, ఎలివేషన్‌కో, దేనికో వర్క్ అవుతాయి, పనికొస్తాయి అనుకుంటే, ఆ స్ట్రెస్ అంతా మీరు తీసుకోండి. ఆ ప్రెషర్ అంతా మీరు తీసుకోండి. చేసుకోండి. అండ్ నేను స్ట్రెస్, ప్రెషర్ ఎందుకంటున్నానంటే ఉంటుంది. ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. బీ ప్రిపేర్డ్. అండ్ ఇంకో విషయం వచ్చేసి నాలెడ్జ్ ఉండాలి. మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఒక ఇద్దరున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. నాలాంటి వాళ్ళంటే కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. మెటీరియల్ రాగానే ఇలా వచ్చి చూసుకోవచ్చు. బట్ మా ఇల్లు దూరం. అందుకు నేను ఇవ్వలేదు. సరే ఓకే. నేనెందుకు ఇవ్వలేదో నేను తర్వాత చెప్తాను. సో, అర్థమైంది కదా! ఎవరికైతే ఫ్రీగా మాకు టైమ్ ఉంది, మేము చేసుకోగలం, నాలెడ్జ్ ఉంది, ఓపిక ఉంది అన్నవాళ్ళు డబ్బులు మిగులుతాయి. ప్లీజ్ గో ఫర్ లేబర్ కాంట్రాక్ట్. ఓకే. కన్క్లూజన్ వచ్చేసి నేను దేనికిచ్చానంటే, నేనొచ్చేసి మెటీరియల్ కాంట్రాక్ట్‌కిచ్చాను. ద రీజన్ వచ్చేసి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జేస్తున్నాను. చాలా మంది జెప్పారు, "నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ జేత్తన్నావు. ఎప్పుడు చూసినా సైట్‌లోనే పడి ఏడుస్తున్నావు. సో, నీట్‌గా నువ్వు లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చుకున్నావు. అది మెటీరియల్ కాంట్రాక్ట్ ఎందుకిచ్చావు? డబ్బులు తింటారు అనవసరంగా. లేబర్ కాంట్రాక్ట్‌కెళ్ళు" అని జెప్పారు. నేనేం జేశానంటే, ఫస్ట్ మేమింత ఆలోచించుకోలేదు. ఒక డైమెన్షన్‌లో ఉంటామండి. ఒక థాట్, ఒక పర్స్పెక్టివ్ మన బ్రెయిన్‌లో ఉంటది. ఆ వేలోనే జూస్తాం మనం. ఎప్పుడు మన థాట్స్‌ని నారో డౌన్ జేసి. కొన్ని టైమ్స్‌లో అది బెటర్. సో, మాకది బెటర్ అయిందా, వరస్ట్ అయిందో ఫ్యూచర్ విల్ డిసైడ్. బట్ మేమిచ్చేటప్పుడు ఏం ఆలోచించుకున్నాం అంటే, మేమంతా మేనేజ్ చేయలేము. మాకంత టైం లేదు. నేను ఆఫీస్ వర్క్ ఎప్పుడు కాల్స్ వస్తాయో తెలీదు. ఆ కాల్స్‌లో అవైలబుల్‌గా ఉండాలి. సడెన్‌గా వచ్చి దీన్ని చూసుకోలేము. సో, చాలా మనీ లాస్ అవుతామేమో మేనేజ్ చేసుకోలేక. అండ్ మా పేరెంట్స్ కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఆ స్ట్రెస్ ఇవ్వడం నాకిష్టం లేదు. సో, దెన్ ఐ డిసైడెడ్ లెట్స్ గో ఇన్ దిస్ వే అని. బట్ లేటర్ అందరూ చెప్పిన తర్వాత అండ్ ద అమౌంట్ ఆఫ్ మనీ వి ఆర్ స్పెండింగ్ హియర్ అండ్ ఒక 2 ఫ్లోర్స్ ఇసాక దెన్ ఐ రియలైజ్డ్ అరే! దీనికి మనం కూడా చేసుకోవచ్చు కదా! ఆల్రెడీ మా పక్కన కడుతున్న వాళ్ళు చెప్పారు. నేను చేస్తున్నా అండి. మీరు కూడా చేయగలరు. ప్లీజ్ గో ఫర్ లేబర్ కాంట్రాక్ట్ అంటే, లేదండి మేము ఆల్రెడీ మాట్లాడేసాం ఆ టైంలో అని చెప్పా. బట్ యాహ్! రియల్లీ లేబర్ కాంట్రాక్ట్ తీసుకుంటే బెటర్. హూఎవర్ యూ నో చిన్న పనులు మనం చేసుకోవచ్చు నన్నడిగితే మనం చేసుకోవచ్చు. సో, మెటీరియల్ కాంట్రాక్ట్‌కి ఇవ్వకుండా మీరు ఓన్‌గా మేనేజ్ చేసుకోగలిగితే కొన్ని కొన్ని థింగ్స్ కొంచెం డబ్బులు మిగులుతాయి. ఆ ఎనర్జీ, ఆ టైము మనం మన మీద మనం పెట్టుకున్నట్టు కదా! సో, అది మీరు ఇంకెక్కడైనా మంచిగా ఏ టైల్స్ మంచిగా వేయడానికో, కబోర్డ్స్ మంచిగా వేయడానికో దేనికైనా డబ్బులు యూజ్ అవుతాయి కదా! అండ్ తక్కువలో కూడా ఫినిష్ అయిపోతది. సో, మెటీరియల్ కాంట్రాక్ట్ కన్నా లేబర్ కాంట్రాక్ట్‌లో మీకు కొంచెం త్వరగా అయిపోద్ది. వర్క్ త్వరగా అయిపోద్ది. క్వాలిటీ బావుంటది. డబ్బులు కూడా తక్కువలో అవుతాయి. సో, అవన్నీ కావాలి అనుకుంటే యూ గో ఫర్ థట్. సో, అవన్నమాట. నేను చాలా విషయాలు చెప్పాను. నేనేమి ఇచ్చాను అండ్ వాట్ ఐ రియలైజ్డ్ అని. సో, నేను చెప్పేదేంటంటే ఫైనల్‌గా కొన్ని పనులు లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చుకోండి. కొన్ని పనులు మెటీరియల్ కాంట్రాక్ట్‌కి ఇచ్చుకోండి. ఇల్లు కట్టేవి మీకు ఇల్లు స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే ముందు మాట్లాడకుండా ఉంటుందండి. మెటీరియల్ కాంట్రాక్ట్‌లో కూడా బాగా చేసేవాళ్ళున్నారు. ఇప్పుడు మా మేస్త్రి కూడా బానే చేస్తున్నారు. మేము మెటీరియల్ ఇది కావాలి అని అడక్క మేము చేసిన తప్పు. మేము స్టార్టింగే మాట్లాడుకొని మాకిది కావాలి అన్నామనుకోండి, ఆయన ఒక 1,00,000 ఎక్కువ చెప్తాడేమో. బట్ చెప్పిందైతే ఏస్తాడు గదా! కొంతమందేంటంటే మెటీరియల్ కాంట్రాక్ట్ మీద అంతా దూషిస్తారనమాట. ఈయన చేయడు, చెడు. ఎందుకు చేయడు? నువ్వు ఫస్ట్ టైము ఒక రూ. 1,00,00,000 అవ్వాల్సిన బిల్డింగ్‌ని 50,00,000కి బేరమాడేసి ఇప్పుడేం మెటీరియల్ ఎయట్లేదంటే మరి ఆయన ఇంట్లో కన్నా డబ్బులు పెడతాడా ఏంటి? కాదు కదా! సో, మనం కూడా కొంచెం లిబరల్‌గా ఆలోచించాలి. సో, ఒక రూపాయి మంచిగా ఇస్తే మంచి పని జరుగుతుంది. నీకు మంచి క్వాలిటీ ఇయ్యాలంటే ఒక రూపాయి ఎక్స్‌ట్రా పడుతుంది. అవన్నీ కూడా ఆలోచించుకొని మనం దిగాలి. ఓకేనా? అండ్ అలాగే నేను చెప్పేదేంటంటే కొన్ని పనులు లేబర్ కాంట్రాక్ట్‌కి ఇచ్చుకోండి. కొన్ని మెటీరియల్ కాంట్రాక్ట్‌కి ఇచ్చుకోండి. లేబర్ కాంట్రాక్ట్‌కి ఏవివ్వాలంటే మెటీరియల్ ఇప్పుడు ప్రొక్యూర్‌మెంట్ అవన్నీ మేము చేయలేము అన్నవి. అవి కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కబోర్డ్స్, ఇంటీరియర్ వర్క్స్ ఇచ్చేస్తారు మెటీరియల్‌తో అలాంటివి. లేదు కొంతమంది ఏం చేస్తారంటే ముందు హౌస్ కన్‌స్ట్రక్షన్ ఈ బిల్డింగ్, సిమెంట్ వర్క్ అంతా కాంట్రాక్ట్ ఇచ్చేసి, ఆ పైవేవైతే ఉన్నాయో ఈ కబోర్డ్స్, టైల్స్ ఈ సీలింగ్స్ అండ్ వాటెవర్ ఈ ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వాళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే అవి లైఫ్ కొంచెం ఎక్కువ ఎక్స్‌పెన్సివ్ కదా! అక్కడ మంచి క్వాలిటీ వేయాలి అని. సో, ఈ ఈ అప్రోచ్ అయితే బావుంది. కొంచెం ట్రై చేయండి. ఏదైతే నేను చెప్పానో ఇప్పుడు చెప్పింది. సో, అదనమాట. దట్స్ ఆల్ అబౌట్ uh, labor contract versus material contract. If you find this video helpful, make sure you like and subscribe to my channel. ఈ రూమ్‌లో మనకి ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. This is the first video.